Anticholinergic drugs. Anticholinergic drugs are parasympatholytics. పారాసింపాథెటిక్ యాక్షన్కి వీటి యాక్షన్ అనేది కంప్లీట్ ఆపోజిట్ యాక్షన్ ఉంటుంది. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ యాంటీకోలినర్జిక్ డ్రగ్స్ న్యాచురల్ ఆల్కలాయిడ్స్. ఎగ్జాంపుల్స్ అట్రోపిన్, హయాస్కిన్, స్కోపాలమైన్. మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఇవి కంప్లీట్ కాంపిటేటివ్ యాంటగోనిజం టు అస్టైల్కోలైన్. అస్టైల్కోలైన్ యాక్షన్ అనేది పారాసింపాథెటిక్ రిసెప్టార్స్ ఏంటంటే మస్కార్నిక్ రిసెప్టార్స్ M1, M2, M3, M4, M5. ఇవి మెయిన్లీ యాక్ట్స్ ఆన్ M1, M2, M3. M1 మస్కార్నిక్ రిసెప్టార్స్ ప్రజెంట్ ఇన్ గ్లాండ్స్, M2 హార్ట్, M3 స్మూత్ మజిల్స్ అండ్ ఐ. ఈ డ్రగ్స్ యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఐ పైన మిడ్రియోసిస్ మీన్స్ ప్యూపిల్ డైలేషన్, అంటే ప్యూపిల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హార్ట్ పైన టాకికార్డియా మీన్స్ హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రెస్పిరేటరీ ట్రాక్ పైన బ్రాంకో డైలేషన్ అండ్ డిక్రీజెస్ ద సిక్రిషన్స్. సిఎన్ఎస్ పైన సెడేషన్, యాంటీ ఎమిటిక్ ఎఫెక్ట్స్. మెయిన్ యూజెస్ ఆఫ్ న్యాచురల్ ఆల్కలాయిడ్స్ ఈజ్ అట్రోపిన్ యూజ్డ్ ఇన్ బ్రాడికార్డియా కండిషన్. బ్రాడికార్డియా అంటే హార్ట్ రేట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మనం హార్ట్ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి అట్రోపిన్ మెడిసిన్ని యూజ్ చేస్తాం. ఆర్గానోపాస్పేట్ పాయిజనింగ్. ఎవరైనా పాయిజన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇచ్చే డ్రగ్ అట్రోపిన్. ఆర్గానోపాస్పేట్ పాయిజనింగ్కి యాంటీడోట్ అట్రోపిన్. నెక్స్ట్ మిడ్రియాసిస్ ఎఫెక్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఐ ఆపరేషన్స్ అప్పుడు ఐని ఎగ్జామిన్ చేసినప్పుడు ప్యూపుల్ డైలేట్ అవ్వాలి కాబట్టి మనం అట్రోపిన్ని యూజ్ చేస్తాం. స్కోపాలమైన్ యూజ్డ్ ఇన్ మోషన్ సిక్నెస్ అంటే ట్రావెలింగ్లో మనకి వామిట్ సెన్సేషన్ రావడాన్ని మోషన్ సిక్నెస్ అంటాం. దానికి మనం స్కోపాలమైన్ ప్యాచెస్ అని దొరికితే అవి యూజ్ చేయొచ్చు. యాంటీ ఎమిటిక్ కండిషన్, అనెస్థెటిక్గా కూడా స్కోపాలమైన్ని యూజ్ చేస్తాం. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ న్యాచురల్ ఆల్కలాయిడ్స్. డ్రై మౌత్, బ్లర్డ్ విజన్, ఎందుకంటే పీపుల్ డైలేట్ అవుతుంది కాబట్టి మనకి విజన్ అనేది పర్ఫెక్ట్ ఉండదు. మీరు ఎప్పుడైనా స్పెక్స్ తీసుకునేటప్పుడు అబ్జర్వ్ చేయవచ్చు, వాళ్ళు ఎగ్జామిన్ చేయడానికి మనకు ఒక డ్రాప్స్ వేస్తారు ఐలో, అప్పుడు మనకి సరిగ్గా కనిపించదు. అది పీపుల్ డైలేషన్ ఎఫెక్ట్. యూరినరీ రిటెన్షన్, కాన్స్టిపేషన్, ఎందుకంటే జిఐ ట్రాక్ మొటిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ట్రాకికార్డియా, మనం బ్రాడికార్డియా కండిషన్లో ఈ డ్రగ్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి ఇంక్రీజ్ ద హార్ట్ రేట్. సిఎన్ఎస్ ఎఫెక్ట్స్, కన్ఫ్యూజన్, లైక్